నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కీసర లొకేషన్‌కి రావడం జరిగిందండి. కీసర లొకేషన్‌లో 52 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అండ్ ఇదే ఓపెన్ ప్లాట్‌లో ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ కవర్ చేస్తున్నామండి. విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ డెవలప్ చేసినటువంటి 52 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము మెగా ఎంట్రన్స్ అనేది కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే ఏదైతే మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నామో ఇది వచ్చేసి 100 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ అండి. కీసార నుంచి షామీర్పేట్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్కి, మెయిన్ రోడ్కి ఫేసింగ్ అయినటువంటి వెంచరు. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్ళేసి ఈ వెంచర్లో ఉన్న హౌసెస్ యొక్క డీటెయిల్స్, ఓపెన్ ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా కీసార చౌరస్తా కవర్ చేస్తున్నామండి. ఇటువైపు వెళ్ళినట్లయితే మనము ఈసీఎల్ చౌరస్తా కనెక్ట్ అవుతాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో వెళ్ళినట్లయితే మనం కీసార గుట్టకి వెళ్తాము. సో కీసార గుట్టకి వెళ్లకుండా ఇటువైపు ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ ఒక 300 మీటర్స్ ముందుకు వెళ్ళినట్లయితే వెంచర్ దగ్గరికి రీచ్ అవుతాము. ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్ళేసి వెంచర్లో ఉన్న హౌసెస్ యొక్క డీటెయిల్స్ అండ్ వెంచర్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనము వెంచర్ మధ్యలోకి రావడం జరిగిందండి. వెంచర్ మధ్యలో ఉండేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఏదైతే రోడ్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్, బీటీ రోడ్ వేయడం జరిగింది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్స్తో డెవలప్ చేశారు. అండ్ మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్తో డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఎకర్లో డెవలప్ చేసినటువంటి పార్క్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పార్క్ ఏరియాలో చూసినట్లయితే మనకి ఓవర్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఓవర్ వాటర్ ట్యాంక్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ వెంచర్లో ఉన్నటువంటి రోడ్స్కి కర్బింగ్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేశారు. అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షను, చుట్టూ మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ ఆల్రెడీ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ వెంచర్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా డెవలప్ చేయడం జరిగిందండి వెంచరు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ వెంచర్లో ఉన్నటువంటి మోడల్ హౌస్ కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ యొక్క రేటు చూసుకున్నట్లయితే 29,000 పర్ స్క్వేర్ యార్డ్ కోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మోడల్ హౌస్ కవర్ చేసి హౌసెస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. కన్స్ట్రక్షన్స్ వారు డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ యొక్క డీటెయిల్స్ కవర్ చేసుకొని మోడల్ హౌస్ అనేది కవర్ చేస్తున్నామండి. సో ఈ మోడల్ హౌస్ అనేది మనకి 240 స్క్వేర్ యార్డ్లో వెస్ట్ సౌత్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు. 1600 ఎస్ఎఫ్టీ తోటి 240 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ అన్నది మనం మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. ఇక్కడ 100 స్క్వేర్ యార్డ్ యొక్క హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 50 లక్షల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ అన్నది మనం మోడల్ హౌస్ కింద కవర్ చేసి వెంచర్ అంతా మరొకసారి చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వెంచర్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ 50+ ఫ్యామిలీస్ ఇక్కడ లివింగ్ ఉంటున్నాయి. అండ్ వాటికి సంబంధించిన హౌసెస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ కాలనీలో చూసినట్లయితే మనకి కిరాణా షాప్స్ రావడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడ నియర్ బై వచ్చేసి మనకి కీసర చౌరస్తాకి అండ్ ఔటర్ రింగ్ రోడ్కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. అంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ హౌసెస్ అన్ని సేల్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ 240 స్క్వేర్ యార్డ్కి సంబంధించిన హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ ముందున్న పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకొని ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఒక ఇన్నోవా లాంటి కార్ పార్కింగ్ చేసుకొని ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి సంప్ ఏరియా కన్స్ట్రక్ట్ చేశారండి. సంప్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి నార్త్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టెప్స్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అండ్ మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించారు. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నామండి.
100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది 3 BHKతో రావడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. వాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేసి, కిచెన్ ఏరియా కవర్ చేసి, టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేసి రేట్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ చెక్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిట్ టైల్స్తో ఫ్లోరింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హౌస్లో ఉన్న ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. సో ఎవరైనా కీసర నియర్ బై మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసెస్ కావాలి, ఒకసారి స్క్రీన్ పైన వస్తున్న కంపెనీ వాళ్ళ నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. గెస్ట్ బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాళ్ళకి టైల్స్ చెక్ చేశారు. అండ్ యాంటిస్టిక్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఓపెన్ కిచెన్లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నామండి. సో నీట్గా మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. డైనింగ్ ఏరియా నుంచి బయట వైపు మనకి డోర్ ఇవ్వడం జరిగింది. బయట వైపు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి సౌత్ వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ చెక్ చేశారు. యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఈ హౌస్ యొక్క రేటు అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఓపెన్ ప్లాట్స్ యొక్క రేటు అండ్ హౌసెస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి కన్నటువంటి హౌసెస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ HMDA లేఅవుట్ అన్నది ఒక కాలనీగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ కీసరా చౌరస్తాకి ఇది హార్డ్లీ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ కీసరా ఎగ్జిట్ నెంబర్ 8కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ హౌసెస్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 100 స్క్వేర్ యార్డ్ అన్నది 50 lakhs స్టార్ట్ అవుతుంది. అండ్ ఓపెన్ ఫ్లాట్ అన్నది 29,000కి పర్ స్క్వేర్ యార్డ్ కోడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం చూపించినటువంటి హౌస్ అన్నది 240 గజాల హౌస్ 1600 SFTతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 కోడ్ చేస్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ అన్ని విజిట్ చేసి హౌసెస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.